Hi guys, welcome back to Telugu Experiments with Lokesh YouTube channel. Hope అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. లైక్ ఇది ప్రాజెక్ట్ అనడం కంటే రియల్ లైఫ్ గ్యాడ్జెట్ అనుకోవచ్చు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. ఈ రోజు ఒక ఫింగర్ ప్రింట్ లాకర్ అయితే రెడీ చేయబోతున్నాం అనమాట. మనం ఆల్రెడీ పాస్ట్లో ఫింగర్ ప్రింట్స్ మీద ఆల్రెడీ వర్క్ చేసాం. లైక్ ఫింగర్ ప్రింట్స్తో ఆల్రెడీ మన రూమ్ డోర్ ఓపెన్ అయ్యేలా తయారు చేసాం. లైక్ ఫింగర్ ప్రింట్స్తోనే మన బైక్ సెల్ఫ్ స్టార్ట్ అయ్యేలా కూడా తయారు చేసాం అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సర్ని మనం బైక్ అయితే ఫిట్ చేసాం. అది పాస్ట్ 2 years బ్యాక్ అయితే చేశాను. ఈ వీడియోలో సేమ్ అదే విధంగా ఫింగర్ ప్రింట్స్తో మన ఒక లాకర్ని అయితే తయారు చేయబోతున్నాం సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ లాకర్ తయారు చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ కాంపోనెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసికలీ ఈ ప్రాజెక్ట్లో మనం కంపల్సరీ ఒక మైక్రో కంట్రోలర్ అయితే యూజ్ చేయాలి. దానికోసం నేను ఈ ఆర్డినో నానోని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్లో ప్రోగ్రామింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామింగ్ స్టెప్ మిస్ చేశారంటే ఇది ఎగిరిపోదు ప్రాజెక్ట్ అన్నది. ఏదైతే ఆర్డినో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సార్ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. చూడండి ఎలా ఉందో. లైక్ ఈ సెన్సార్ కాస్ట్ అన్నది కొంచెం ఎక్కువే, అరౌండ్ 1000 రూపీస్కి రీటైల్ అవుతుంది ఇండియాలోని. ఒకసారి దీని లుక్ అయితే చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ లాకింగ్ మెకానిజంతో వర్క్ అవుతుంది కాబట్టి ఈ సాల్నాయిడ్ లాక్ అయితే తీసుకున్నాను. ఇది 12 volt సాల్నాయిడ్ లాక్. లైక్ ఎలా వర్క్ అవుతుంది. అండ్ ఈ లాక్ని కంట్రోల్ చేయడానికి ఒక రీల్ అయితే కావాలి. ఈ 4 మేజర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుని మనం ఈ ఫింగర్ ప్రింట్ లాకర్ అయితే తయారు చేయొచ్చు. మీలో ఎవరైనా ది ఓజీ తెలుగు ఎక్స్పెరిమెంట్ సబ్స్క్రైబర్ ఉన్నట్టయితే మనం ఆల్రెడీ ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఈ ఫింగర్ ప్రింట్తో యూజ్ అయ్యే డోర్ లాక్ అయితే తయారు చేసాం. సేమ్ అదే మెకానిజంతో వర్క్ అవుద్ది. ఇంకొంచెం అప్గ్రేడ్ చేయాలి. ఇది సర్క్యూట్ అనమాట. ఈ సెన్సార్స్ని ఇలా కనెక్ట్ చేయాలన్నదే. పర్సనల్గా నేను అప్గ్రేడ్ అయ్యింది ఏంటంటే ఇప్పుడు మనం వీటిని రా కాంపోనెంట్స్ని జాయిన్ చేయట్లేదు. ఈ రిలే మాడ్యూల్ని కూడా నేను డిలీట్ చేసి ఒక పీసీబీని అయితే డిజైన్ చేయబోతున్నాను. గైస్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేసింది JLC PCB. మీలో ఎవరైనా కస్టమ్ PCBs యూజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో JLC PCB వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీ PCBకి సంబంధించిన గర్బర్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. కొన్ని పారామీటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ బోర్డ్, కలర్, క్వాంటిటీ లాంటివి. JLC PCBలో $2కి 5 PCBs అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు, మీరు కనుక ఫస్ట్ టైం యూజర్ అయితే $70 కూపన్ కోడ్ కూడా ఉంది. కంపల్సరీ చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో JLC PCB లింక్ అయితే ఇస్తాను. ఈ ప్రాజెక్ట్కి నేను డిజైన్ చేసిన కస్టమ్ PCBs అయితే ఇవే. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, $2కి 5 PCBs అయితే ఇవే. ఒకసారి PCB లుక్ అయితే చూడండి, చాలా క్రేజీగా డిజైన్ చేశాను. సింపుల్ ఆర్డినో రిలే మాడ్యూల్ మొత్తం ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఎటువంటి డిలే లేకుండా ఈ PCBని అయితే అసెంబుల్ చేద్దాం. గైస్, మీరు ఆల్రెడీ బోర్డ్ అసెంబ్లింగ్ అయితే చూసారు. ఇప్పుడు క్రూషియల్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ మీరు చాలా ఇంపార్టెంట్గా పర్ఫెక్ట్గా చూడాలి. స్కిప్ చేశారంటే కంపల్సరీ మీకు ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో ఫింగర్స్ ఎలా ఎన్రోల్ చేయాలి, ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్లో మన ఫింగర్ ప్రింట్స్ని ఎలా రిజిస్టర్ చేయాలన్నది మీకు చూపెడతాను. సింపుల్గా గూగుల్లోకి వెళ్ళిపోయి ఎడాఫ్రూట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లైబ్రరీ అని కొట్టామనుకోండి, గెటప్ నుంచి మనకి లైబ్రరీ వస్తుంది అనమాట. ఈ సెన్సార్కి సంబంధించిన ఒక లైబ్రరీ అనమాట. ఈ లైబ్రరీలో ఎన్రోలింగ్ కోడ్, డిలీటింగ్ కోడ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించిన కోడ్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఇక్కడ కోడ్లోకి వెళ్ళి డౌన్లోడ్ కొట్టండి. ఇదే నేను డౌన్లోడ్ చేసిన లైబ్రరీ. ఈ లైబ్రరీని మన ఆర్డినో IDE సాఫ్ట్వేర్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సింపుల్, అది కూడా. ఇది ఆర్డినో IDE సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ నుంచి మనం ఆర్డినోస్కి అయితే కోడ్ చేస్తాం, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇందాక డౌన్లోడ్ చేసిన లైబ్రరీని ఇందులోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపెడతాను. సింపుల్గా స్కెచ్లోకి వెళ్ళండి, ఇంక్లూడ్ లైబ్రరీ, యాడ్ జిప్ లైబ్రరీలోకి వెళ్ళండి. ఇది మన కంప్యూటర్ డౌన్లోడ్స్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు ఇందాక ఏదైతే డౌన్లోడ్ చేసిన ఫోల్డర్ ఉందో దాంట్లోకి వెళ్ళాలి. లైక్ నాది డౌన్లోడ్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఎడాఫ్రూట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లైబ్రరీ అని ఉంది. జస్ట్ ఈ లైబ్రరీని ఓపెన్ కొట్టండి. ఓపెన్ చేసిన తర్వాత ఆ లైబ్రరీ ఎక్కడికి వెళ్తుందంటే సింపుల్గా మళ్ళీ ఫైల్స్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మనం ఇందాక ఇంపోర్ట్ చేసుకున్న లైబ్రరీస్ అన్ని ఇక్కడే కనపడతాయి. మీరు ఏ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్నా ఇక్కడ ఎగ్జాంపుల్స్లో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎడాఫ్రూట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లైబ్రరీ అని కనబడుతుంది. ఇది మన లైబ్రరీ. ఆ లైబ్రరీలో సబ్ కేటగిరీస్ చూడొచ్చు. లైక్ ఇక్కడ డిలీట్, ఎన్రోల్, ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ప్రజెంట్ మనం ఈ సెన్సార్లోకి మన ఫింగర్ ప్రింట్స్ అన్నవి ఎన్రోల్ చేయాలి, లైక్ రిజిస్టర్ చేయాలి. మనం ఏదైనా కొత్త డివైస్ కొన్నప్పుడు, కొత్త మొబైల్ కొన్నప్పుడు అన్లాక్ చేయడానికి ఫోన్లో మన ఫింగర్ ప్రింట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో ఈ సెన్సార్లో కూడా మన ఫింగర్ ప్రింట్స్ ఇవని చెప్పి దీనికి ఐడెంటిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈ ఎన్రోల్ అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక కొత్త కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. లైక్ ఇది ఎన్రోల్ కోడ్ అనమాట. అండ్ ఇప్పుడు మన ఈ ఆర్డినోని అయితే మనం పీసీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సింపుల్గాని డేటా కేబుల్తో ఆర్డినోని పీసీకి అయితే కనెక్ట్ చేయండి. సింపుల్గా ఈ కోడ్ని అయితే ఆర్డినోకి అయితే అప్లోడ్ చేస్తున్నాను.
డన్ అప్లోడింగ్ వచ్చింది. అండ్ పైన ఇక్కడ సీరియల్ మానిటర్ ఆన్ చేస్తాం అనుకోండి, లైక్ ఇక్కడ మనకు ఒక చిన్న కమాండ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, లైక్ ఒక నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నేనైతే ఐడి నెంబర్ 1 ఇస్తున్నాను. మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రమ్ 1 to 127 అని కనబడుతుంది కదా, అప్ టు 127 ఫింగర్ ప్రింట్స్ మనం ఇందులో స్టోర్ చేయొచ్చు అనమాట ఈ సెన్సార్లోని. నేను 1 ఇచ్చి ఎంటర్ కొట్టాను అనమాట. అండ్ ఇక్కడ మనం ఫింగర్ ఎప్పుడైతే పెడతామో అది రిజిస్టర్ తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ టేకెన్ రిమూవ్ ఫింగర్ అంటుంది చూడండి. అండ్ ప్లేస్ ఇట్ అగైన్ సేమ్ ఫింగర్ అంటుంది, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. ఎస్, అక్కడ చూడొచ్చు ఐడి నెంబర్ 1 రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. చాలా ఈజీగా ఇలా ఫింగర్ ప్రింట్స్ అయితే రిజిస్టర్ చేయొచ్చు. సింపుల్గా ఈ విధంగా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్లో మనం ఫింగర్స్ అన్నవి ఆ విధంగా ఎన్రోల్ చేయొచ్చు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ఫింగర్స్ ఎన్రోల్ చేసామో అవి ఆర్డినోలో సేవ్ అవ్వలేదన్నమాట, ఈ సెన్సార్లో సేవ్ అవుతాయి. దీని బ్యాక్ సైడ్ ఒక మెమరీ చిప్ అయితే ఉంటుంది. ఎన్రోలింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఈ కోడ్ లింక్ అయితే ఇస్తాను. సింపుల్గా ఈ కోడ్ని అయితే కాపీ చేసుకోండి. ఇదే అనమాట మెయిన్. ఈ కోడ్తో మనం లాక్ని అయితే అన్లాక్ చేయొచ్చు అనమాట. ఈ ఒకసారి వెరిఫై చేద్దాం ఈ కోడ్ అన్నది. లైక్ ఒకసారి వెరిఫై చేసేస్తాను నేను, ఎర్రర్స్ ఉంటే తెలుస్తుంది. అండ్ సింపుల్గా ఆర్డినోలోకి అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది మెయిన్ కోడ్ ఏదైతే సాల్నాయిడ్ లాక్ని కంట్రోల్ చేయడానికి. అండ్ డన్ అప్లోడింగ్ అయితే అయిపోయింది. కోడ్ అన్న సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయిన తర్వాత సెన్సార్ అయితే ఈ విధంగా బ్లింక్ అవుతుంది అనమాట, ఎల్ఈడి అన్నది. అండ్ మన రిలే మాడ్యూల్ కూడా ఇక్కడే ఉంది. ఎప్పుడైతే మనం ఏదైతే వెరిఫై చేసిన ఫింగర్ ప్రింట్ ఎన్రోల్ చేసిన ఫింగర్ ప్రింట్ పెడతామో అక్కడ చూడండి మనకి రిలే అయితే యాక్టివేట్ అవుద్ది. రిలే యాక్టివేట్ అయింది అండ్ మళ్ళీ రిలే ఆఫ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా సెన్సార్ అయితే వర్క్ అవుతుంది. మెయిన్ ఇప్పుడు ఈ లాకర్ క్యాబినెట్ కోసం నేను ఈ సన్బోర్డ్ షీట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం ఇప్పటి వరకు సర్క్యూట్ ఎలా తయారు చేయాలని చూసాం. ఇప్పుడైతే ఈ ఫింగర్ ప్రింట్ లాకర్కి సంబంధించిన క్యాబినెట్ అయితే తయారు చేస్తున్నాను. నేను వీడియో పర్పస్ సింపుల్గా సన్బోర్డ్ షీట్స్ అయితే తయారు చేస్తున్నాను. ఒకవేళ మీకు అది స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉండాలనుకుంటే ప్లైవుడ్ కానీ పీవీసీ షీట్ కానీ యూజ్ చేయండి. నేనైతే వీడియో కోసం కాబట్టి ఈ సన్బోర్డ్ షీట్స్ అయితే యూజ్ చేస్తాను, కొంచెం ఫాస్ట్గా అవుతుందని. ఇప్పుడు ఈ సన్బోర్డ్ షీట్స్లో ఈ టాప్ సైడ్ ర్యాక్ అనమాట, లైక్ ఇందులోనే మనకి డోర్ వస్తుంది. డోర్ కోసం మార్కింగ్ అయితే చేస్తున్నాను. లైక్ ఈ కటింగ్ అయితే మనం డోర్ కట్ చేయాలన్నమాట. డోర్ ఈ విధంగా కట్ అవుతుంది. అండ్ ఈ డోర్ మనం ఫిక్స్ అయ్యి ఉండేలా హింజెస్ కట్ట ఫిక్స్ చేయాలి. నేను ఇక్కడ మనకి గ్రూస్ కట్ చేసాను చూడొచ్చు. ఈ గ్రూస్లోకి నేను ఈ ప్లాస్టిక్ 3D ప్రింటెడ్ హింజెస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ హింజెస్ని సూపర్ గ్లూతో ప్రాపర్గా స్టిక్ చేసేసాను. అండ్ ఫైనల్ డోర్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా స్టాండర్డ్గా ఉంది చెప్పాలంటే అని. అండ్ ఇప్పుడు రిమైనింగ్ క్యాబినెట్ కూడా బిల్డ్ చేసేస్తున్నాను. ఫైనల్లీ క్యాబినెట్ అయితే బిల్డ్ అయిపోయింది. ఇది వచ్చి హ్యాండిల్ బార్, ఇది కూడా 3D ప్రింటెడే. జస్ట్ డోర్ పైన అయితే ఈ విధంగా స్టిక్ చేసేయండి. చాలాసేపు వర్క్ చేసిన తర్వాత మనం లాకర్ బాడీ అయితే తయారు చేయగలిగాం. నేను దీన్ని సన్బోర్డ్ ఫోమ్ షీట్ అయితే తయారు చేశాను. లైక్ ఇది వీడియో పర్పస్ కాబట్టి ఇఫ్ యూ వాంట్ మేక్ రియల్లీ స్ట్రాంగ్ దీన్ని ప్లైవుడ్తో తయారు చేస్తే బెటర్ ఆప్షన్ అనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇలా హ్యాండిల్ బార్ ఓపెన్ అయ్యి ఇలా క్యాబిన్ ఓపెన్ అవుతుంది అనమాట లోపల. దీన్ని ఎలా తయారు చేయలేట అన్నది మీకు కూడా చూపెట్టేశాను. ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే ఈ అన్ని ఎలక్ట్రానిక్స్ని ఈ లాకర్లో సెట్ చేయాలి. నేనేమనుకుంటున్నానంటే జస్ట్ ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ లోపలికి వస్తాయి అనమాట కాంపోనెంట్స్ అన్ని. జస్ట్ ఈ సైడ్ ప్యానల్లో మొత్తం కాంపోనెంట్స్ అన్నిటిని సెట్ చేస్తాను. లైక్ మన పీసీబీ కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బయటకు వచ్చేలాగా ఈ విధంగా హోల్డ్ చేసి పెడతాను. అండ్ వన్ థింగ్, బ్యాటరీ ప్యాక్ లోపల కంటే బయట సైడ్ పెడతాను నేనైతే. ఎందుకంటే అది లోపల పెట్టామనుకోండి బ్యాటరీస్ డిశ్చార్జ్ అయిపోయినప్పుడు రీప్లేస్ చేయడానికి అవ్వదు. మనం బ్యాటరీ ప్యాక్ని ఎక్స్టెండ్ చేయడానికి బయట సైడ్ మనం బ్యాటరీ ప్యాక్ని అయితే పెట్టేసామంటే కొంచెం ఈజీగా బ్యాటరీ ప్యాక్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రన్లో ఎప్పుడైనా ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, బ్యాటరీస్ స్వైప్ చేసుకుని యూజ్ చేసుకోవడమే, రీఛార్జబుల్ బ్యాటరీస్ లెక్క. లేదు ఒక 12 వోల్ట్ సింగిల్ పోర్ట్ పెట్టుకున్న ఇన్పుట్కి అడాప్టర్ మీద రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని ఇన్స్టాల్ చేద్దాం. చాలా టైం తర్వాత మన ఫింగర్ ప్రింట్ లాకర్ ఫైనల్గా కంప్లీట్ అయింది. ఒకసారి దీన్ని లుక్ అయితే చూడండి. అండ్ హ్యాండిల్ ఉంటుంది. అండ్ ఇది మన ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ సెన్సార్ త్రూనే మనం దీన్ని ఓపెన్ చేయాలి. వేరే అదర్ ఆప్షన్ అయితే పెట్టలేదు. మనం కావాలంటే ఒక స్విచ్ నుంచి లేదా పాస్వర్డ్ నొక్కి పెట్టుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ ఫింగర్ ప్రింట్ మీద వీడియో థీమ్ కాబట్టి నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటి యాడ్ చేశాను. దీనికి బ్యాక్ సైడ్ మనకి దీనికి సంబంధించిన బ్యాటరీస్ అయితే ఉంటాయి.
లైక్ ఎప్పుడైనా ఈ బ్యాటరీస్ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, వేరే బ్యాటరీస్ మనం రీప్లేస్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ పవర్ మీద రన్ అయ్యేలా కూడా చేయొచ్చు దీనికి కావాలితేని. ఈ బ్యాటరీస్ ప్లేస్లో ఒక 12 వోల్ట్ ఫీమేల్ పోర్ట్ వేసి అడాప్టర్ నుంచి రన్ చేసేయచ్చు. నేనైతే బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద అయితే లైట్స్ అయితే వెలుగుతున్నాయి. ఆ బ్లింకింగ్ అయితే పడుతుంది. అది ఫింగర్ ప్రింట్ని డిటెక్ట్ చేయడానికి అయితే రెడీగా ఉంది. నేనైతే ఈ ఫింగర్ని అండ్ థంబ్ ఫింగర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని పెట్టి ఓపెన్ చేస్తాను చూడండి. జస్ట్ నేను ఈ ఫింగర్ని అయితే ఇందులో ఎన్రోల్ చేశాను కదా, రిలే యాక్టివేట్ అయింది అండ్ లాక్ కూడా ఓపెన్ అయింది. అండ్ మన ఎలక్ట్రానిక్స్ మొత్తం నేను దీని మీద ఇలా మౌంట్ చేశాను అనమాట ఇక్కడ డోర్కి. ఇంకొంచెం సెక్యూర్గా ప్యాక్ చేయొచ్చు కావాలితే వీటిని. అండ్ వైరింగ్ చూసి బ్యాటరీ అయితే బ్యాక్ సైడ్ ఉంది, మీకు చూపెడతాను నేను. అండ్ దీన్ని క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ, జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది, సింపుల్. అండ్ ఒకవేళ రాంగ్ ఫింగర్ పెట్టామనుకోండి లాక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓన్లీ రైట్ ఫింగర్కి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఎస్, మళ్ళీ లాక్ అనేది అన్లాక్ అయిపోతుంది. ఇంకొకసారి చెక్ చేద్దాం. సింపుల్, జస్ట్ 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ సాల్నాయిడ్ లాక్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ, జస్ట్ డోర్ని ఇలా పుష్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ రాంగ్ ఫింగర్ పెడితే ఎంతసేపు పెట్టినా డోర్ అయితే ఓపెన్ అవ్వదు. అసలు ఓపెన్ అవుతుందిలే చూడండి. జస్ట్ మనం ఏదైతే ఎన్రోల్ చేసిన ఫింగర్ మాత్రమే పెట్టాలి, అప్పుడే ఓపెన్ అవుద్ది. సెన్సార్ అయితే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది. మీకు ఈ ప్రాజెక్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి. బై ది వే కోడ్ లింక్ కానీ కోడింగ్ ప్రాసెస్ కానీ చాలా నీట్గా చెప్పాను, అలా ఫాలో అవుతే పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఫింగర్ ప్రింట్ లాకర్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయాలని కంపల్సరీ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.